తెలంగాణలో బీసీ బంద్ నేపథ్యంలో జరిగిన అల్లర్లలో 8 మందిని అరెస్టు చేశారు. బంద్ రోజున జరిగిన అల్లర్లపై నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. విద్యానగర్ నుంచి బర్కత్పురా వరకు ర్యాలీగా వచ్చిన బీసీ జేఏసీ నేతలు స్థానిక దుకాణాలు, షోరూంలు, పెట్రోల్ బంకులపై దాడికి దిగారు. దీనికి సంబంధించి 8 మందిని అరెస్టు చేశారు. తెలంగాణలో బీసీ బంద్ నేపథ్యంలో జరిగిన అల్లర్లలో 8 మందిని అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు బంద్ చేపట్టాయి. అయితే బీసీ బంద్ సందర్భంగా హైదరాబాద్ లో విద్యానగర్ నుండి బర్కత్పుర వరకు బీసీ జేఏసీ నేతలు ర్యాలీగా వెళ్లే సమయంలో కొన్ని షాపులతో పాటు పెట్రోల్ బంకులు కూడా షోరూంలు ఓపెన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ షాపు యజమానులతో బీసీ సంఘం నేతలు అయితే వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా షాప్ లో పనిచేసే ఎంప్లాయీస్ తో పాటు షాప్ లో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అలాగే షాపు కూడా ధ్వంసం చేశారు. అలాగే పెట్రోల్ బంక్ వద్ద వివిధ సామాగ్రి పాటు అలాగే కర్రల సాయంతో ధ్వంసం చేసే దృశ్యాలు ప్రస్తుతం సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయ్యాయి. అయితే షాప్ యజమానులు కావచ్చు, అలాగే పెట్రోల్ బంక్ యజమానులు కూడా నల్లగొండ, కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. దీని ఆధారంగా ప్రస్తుతం నల్లగొండ, కాచిగూడ పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఈ దాడి చేసిన 8 మంది బీసీ జేఏసీ నేతలను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఈ పూర్తిగా బీసీ సంఘం నేతలు అయితే ప్రస్తుతం వాళ్ళైతే ఖండిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అరెస్టులపై రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ వెంటనే తక్షణమే అరెస్ట్ నిరసిస్తూ బీసీ నేతలను విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే నిన్న బంద్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు అలాగే తెలంగాణ పోలీసులు కూడా కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మకంగా బంద్ చేపట్టవద్దు, ప్రశాంత వాతావరణంలోనే బంద్ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇచ్చారు గతంలో. అయితే వాటిని బేఖాతరు చేస్తూ బీసీ సంఘం నేతలు కొన్ని చోట్ల హింసకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడ హింసాత్మకంగా దాడికి పాల్పడ్డారు, అలాగే బీసీ సంఘ నేతలు ఎవరెవరు ఉన్నారు, ఈ హింసాత్మక ఘటనలు ఎవరు చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కాచిగూడతో పాటు నల్లగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేసే ఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయి. యామిని, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.